అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెట్టింపు కానుందా? దాని పరిధి మరికొన్ని వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని సిఆర్డీఏ భావిస్తోందా? కొన్ని రోజులుగా రైతులతో అధికారులు చర్చలు జరుపుతున్నారా? ఇట్లా ఈ అమరావతి రాజధాని ఏ విధంగా ఉండబోతుందనే అంశాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు క్రమంగా ఊపందుకుంటున్నాయి. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సంస్థలు ఇటువైపు చూస్తున్నాయి. అమరావతిలో తలపెట్టే ప్రాజెక్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రాజధాని పనులను దశల వారీగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు 2014-2019 సంకల్పించారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 3 ముక్కలాటతో దీన్ని ఈ యొక్క ఏపీ రాజధాని అమరావతిని అనగదొక్కారు. దీంతో రాజధాని నిర్దిష్ట రూపం తీసుకురావడానికి చంద్రబాబు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. మొత్తం 92 ప్రాజెక్టులు గుర్తించి 65,000 కోట్ల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది. అమరావతిలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇందుకు దాదాపుగా 5,000 నుంచి 7,000 ఎకరాలు అవసరమని, అట్లనే అమరావతి రైల్వే లైను, అమరావతి స్టేడియం, మెట్రో రైలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులకు వీటన్నిటికి కూడా భూములు కావాల్సింది. ఇవి కాకుండా నవనగరాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ నవనగరాలకు భూములకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమరావతికి వస్తున్నటువంటి అనేక సంస్థలకు ఈ భూ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం పెద్ద ఎత్తున భూములు తీసుకోవాల్సి వస్తుంది. పారిశ్రామిక సంస్థలు, ఆతిథ్య రంగ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, ఇలా ప్రతి ఒక్కటి ముందుకు వచ్చి అమరావతిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాయి. అట్లనే వీటికి కూడా భూములను కల్పించాల్సి వస్తుంది. అమరావతిని బెంగళూరు తరహాలో ఇండియా టాప్ 10 రియాలిటీ సంస్థల భాగస్వామ్యంతో ప్రజల నివాసానికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ గ్రూప్ హౌసులు, హైలేజ్ భవనాలు, కమర్షియల్ భవనాలు తదితరులను అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇటీవలే బెంగళూరులో టాప్ 5 రియాలిటీ సంస్థలతో సంప్రదింపులు జరిపింది కూటమి ప్రభుత్వం. భూములు కేటాయిస్తే తప్ప ఇవి ముందుకు రావు అని ఈ రియాలిటీ సంస్థలకు 60 నుంచి 40 వాటా ప్రాతిపదికన భూములు ఇస్తే ఈ సిఆర్డీఏ రాయల్టీగా ముందుకు వస్తుందని ఈ సిఆర్డీఏ కూడా చెప్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అమరావతి రాజమార్గంగా E13, E15 అంటే E13, E15 రోడ్లను కూడా ఈ జాతీయ రహదారి 16కు అనుసంధానం అయితే చేయనున్నారు. ఈ గ్రాండ్ ఎంట్రన్స్ మార్గాల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, ఈ యొక్క ORR, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు IRRను అనుసంధానంగా ఈ అమరావతి రోడ్లను అనుసంధించాలని, అంతర్గతంగా మౌలిక సదుపాయాల కల్పన పనులు కూడా పెరిగాయి. ఈ పనులన్నిటికీ భూములను సేకరించాల్సిన అవసరం ఉందని, రాబోయే కాలంలో ఇది కత్తి మీద సామేననేటువంటి అభిప్రాయం వెల్లడవుతుంది. ఇక అమరావతిలో కోట్లు పలుకుతున్నటువంటి భూములను భూసేకరణ ద్వారా తీసుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పొచ్చు. ఈ ల్యాండ్ పూలింగ్ అంటే ఇదంతే. భూసేకరణ ఒక్కటే సిఆర్డీఏకు మార్గంగా కనిపిస్తుంది. అమరావతిలో వరద నీటి కాలువల విస్తరణ పనులు కూడా ప్రస్తుతం సమీకరించినటువంటి భూముల విస్తీర్ణం తగ్గుతుంది. కొండవీడు వాగు, పాలవాగు, గ్రావెట్ కెనాల్ వంటి వాటి పొడవు వెడల్పులో అదనంగా 3 రెట్లు పెరుగుతున్నాయి. ఇవి కాకుండా రిజర్వాయర్ల కోసం కొంత కోల్పోవలసి వస్తుంది. మరో కీలక విషయం ఏంటంటే, ప్రపంచ బ్యాంకు కూడా మరిన్ని భూములు సమీకరించాలని సూచించినట్టు సమాచారం. రాజధానికి రుణాలు సమకూరుస్తున్నటువంటి ఈ సంస్థ కూడా కొన్ని ప్రయోజనకర ఫలితాలను కూడా ఆశిస్తోంది. అక్కడ చేపడుతున్నటువంటి పనుల కారణంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉంటుంది. అమరావతి అభివృద్ధికి దోహదపడేటువంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లాలని, స్థానికంగా ఉద్యోగాల కల్పన దిశగా మరిన్ని ప్రాజెక్టులకు అమరావతి నిర్మాణ పనులతో సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని, ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన మేరకు పలు నూతన ఆర్థిక ప్రాజెక్టులను చేపట్టాలని ఉంటుంది. వీటన్నిటికీ అమరావతిలో ప్రస్తుతం సరిపడా భూమి అందుబాటులో లేదు. అలాగని కూడా ఈ యొక్క భూసేకరణకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈ జగన్ 5 ఏళ్ల విధ్వంసంతో తలెత్తినటువంటి ఆర్థిక ఇక్కట్లతో ప్రభుత్వం సతమతమవుతుంది.
ఈ కారణంగానే రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాలను భూసేకరణ ద్వారా తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎక్కడెక్కడ భూములు సమీకరించాలో కొన్ని ప్రాంతాలను ప్రతిపాదిస్తూ సిఆర్డీఏ కూడా ఒక ముసాయిదాను రూపొందించినట్లయితే తెలుస్తుంది. తుళ్ళూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో పరిధిలో 11 గ్రామాల్లో 18,080 హెక్టార్లు భూమిని తీసుకోవాలన్న ఆలోచన. తుళ్ళూరు మండలంలో హరిశ్చంద్రాపురంలో మొత్తం గ్రామాల్లో 2,0429.5 ఎకరాలు, అట్లానే వడ్లమానుడిలో పూర్తిగా 1,937 ఎకరాలు, అట్లానే పెనమ పరిధిలో ఈ యొక్క 6,513 ఎకరాలు సమీకరించాలని సిఆర్డీఏ ప్రతిపాదించింది. అమరావతి మండలం వైకుంఠపురంలో 3,360 ఎకరాలు, ఎండ్రాయిలో 2,167 ఎకరాలు. ఈ విధంగా మొత్తం తాడికొండ మండలంతో పాటు మిగతా ప్రాంతాల్లో మంగళగిరి ఇటన్నిటిలో కూడా ఈ భూములు సేకరించాలని ఈ యొక్క సిఆర్డీఏ అనుకుంటుంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు కూడా స్పందిస్తూ ఈ యొక్క అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఈ విధంగా పలు అంశాలతో ప్రాజెక్టులతో కూడినటువంటి అన్నింటిని కూడా ఈ అమరావతిలో ప్రతిపాదించాలని రూపొందిస్తుంది. ఈ దశలో అమరావతి పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీతో ప్రపంచ బ్యాంకు, అట్లనే ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ ఇవన్నీ కూడా వస్తున్నాయి పెట్టుబడులకు. ఇతర ప్రైవేట్ సంస్థలు బ్యాంకుల నుంచి కూడా ఈ యొక్క నిధులు తీసుకురావడానికి ఈ యొక్క సిఆర్డీఏ సిద్ధమవుతుంది. రాజధాని విస్తరణ ఆలోచన చేస్తుండడం దీన్ని మరింత అభివృద్ధి చేస్తూ మరింతగా ఈ యొక్క దేశంలోనే 10వ సిటీగా రూపొందించాలని అయితే రూపకల్పన చేస్తుంది సిఆర్డీఏ కూటమి ప్రభుత్వం. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.